వినండి ఏం చెప్తారో వినండి. ఇది మనం కూడా బాధితులు అయినాం. దానికోసం మేము 2-3 చోట్ల పైనకి వెళ్ళొచ్చే నీళ్ళు వస్తున్నాయి మనకు. దానికి ఇప్పుడు మేము ఆల్రెడీ కంట్రోల్ చేస్తున్నాం. ఈ 1 వీక్ మాత్రం మనం మీ దగ్గర ఒక బండి స్పెషల్ గా పెట్టిస్తాం. ఇది వర్షం రాకపోయినా వచ్చినా ఇదే వస్తుంది. ఇక్కడ నెల కింద వచ్చిండు ఆయన ఇట్లనే ఛాలెంజ్ విసిరిపోయారు. ఇంత మటుకు ఆయన ఇక్కడ రాలేదు, ఏం చేయలేదు. పని చేయాల్సింది అధికారులు పని చేయాల్సింది. అరే బాబు మొత్తము 10 రోజులు పోయింది, 2 నెలలు అవుతుంది. ఈ 2 నెలల నుంచి ఈ వారం 10 రోజుల నుంచి అయితే పిల్లలు బయటికి వెళ్ళటం లేదు. స్కూల్ పిల్లలు అయితే బ్యాగులు తెచ్చుకొని ఆ తల్లులు పాపం పట్టుకొని వస్తారు. ఆ పట్టుకొని వచ్చి జారి పడితే మళ్ళీ తుడుచుకొని వాళ్ళు ఏడ్చుకుంటే తుడుచుకొని మమ్మల్ని తిడతారు. ఏమయ్యా మీరు బట్టలు వేసుకుంటారు, తెల్ల బట్టలు వేసుకొని నీడెళ్ళమని చెప్తారు. మీకు సిగ్గులు లేదా, మీకు జ్వరాలు లేదా, మా పిల్లలు బాగా చూసినావా అని చెప్తానే ఉన్నామమ్మా. అధికారులకు చెప్తారా మన కార్యక్రమాలు అంబేద్కర్ నగర్ బస్తీలో మేమందరం కూడా ధర్నా చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే
విలేకరులు అందరూ కూడా చూస్తున్నారు ఎటువంటి మురికి నీళ్ళలా ఇక్కడ అంబేద్కర్ నగర్ బస్తీ మునిగిపోతున్నది. 40 మంది పిల్లలు అనారోగ్యానికి గురై బస్తీ దవాఖానాలో ఉన్నారు. రోజు ఇదే పరిస్థితి. ఎమ్మెల్యే గారు మా ప్రభుత్వమే ఉంది, మేము నిధులు ఇస్తాము అది ఇది అని పెద్ద మాటలు చెప్పి కళ్ళబుల్లి మాటలు చెప్పి వీళ్ళ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసుకుంటారు. అంతేగాని వీళ్ళ సమస్యల పైన వాళ్ళకి ఎటువంటి దృష్టి లేదు. ఎందుకంటే చూస్తున్నారు మీరు, లాస్ట్ మంత్ వచ్చినారు, ఈ 1 మంత్ లో నేను చేపించకపోతే నా పేరు శ్రీ గణేశే కాదని చెప్పిపోయినారు. ఇంతవరకు కూడా రాలేదు. మొన్న స్టామ్ వాటర్ డ్రైన్ ఇనాగ్రేషన్ చేసిండ్రు. పండుగ 2 రోజుల ముందు ఇనాగ్రేషన్ చేసిన రోజు కూడా ఆ రోజు చెప్పిండ్రు, అమ్మ 3 రోజుల్లో మీ సమస్యను తీరుస్తా అన్నారు. అంటే ఇక్కడ సమస్యలను పట్టించుకోరా? ఓన్లీ ఓట్ల బ్యాంకు కోసము, ఓట్ల కోసం ఎలక్షన్ లో మూమెంట్ లో వస్తారా? ప్రజల సమస్య మీద చిత్తశుద్ధి లేదా ఎమ్మెల్యేగా అడుగుతున్నా. స్థానిక కార్పొరేటర్ గా నాకు 0 ఫండ్స్ ఉంటాయి, అందరికీ తెలిసిన విషయమే. నేను ఒకదాని సపరేట్ కాదు. అయినా అధికారులతో కొట్లాడి నేను ఫిర్యాదులు ఇచ్చి రిప్రజెంటేషన్స్ ఇచ్చి అశోక్ గారితో కూడా ఎన్నోసార్లు మాట్లాడి ఫండ్స్ లేవు అంటే ఎంపీ గారితో కూడా మాట్లాడించిన. మరి ఎమ్మెల్యే గారు అదే ప్రభుత్వంలో ఉన్నారు, ఎందుకు పట్టించుకుంటలేరు? వాళ్ళు అనుకుంటే ఎంతసేపు వాళ్ళు ఫండ్స్ ఇవ్వచ్చు, చేపియచ్చు. వాళ్ళకు చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే వాళ్ళ ఎలక్షన్ అయిపోయింది, ఓట్లు పడ్డాయి, గద్దెకెక్కిరు కాబట్టి వాళ్ళకు ప్రజల సమస్య మీద నిర్లక్ష్యం ఉన్నది. వీళ్ళందరూ కూడా అనారోగ్యానికి గురైతున్నారు. మీరు బస్తీ దవాఖానకు మాగబడి రండి, 40 మంది పిల్లలు ఆడ ఆరోగ్యానికి గురై పడిపోయినరు. అనారోగ్యానికి గురయ్యి ఇక్కడ మీ కనీసం 2 నిమిషాలు ఇక్కడ ధర్నా చేస్తాను కూడా ముక్కు మూసుకొని చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎంత ఘోరమైన సీవరేజ్ వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది. అటు ఈస్ట్ మారేట్పల్లి టీచర్స్ కాలనీ వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇక్కడ బస్తీ వాళ్ళు అయితే ఎట్లా బతుకుతున్నారో మీరే ఒకసారి గమనించండి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, శ్రీ గణేష్ గారు ఎక్కడైతే ఈ స్టక్ అయిందో, ఈ రెవెన్యూలో స్టక్ అయిందో, మరి ఎక్కడ స్టక్ అయిందో ఈ ఫైల్ దీన్ని ముందుకు చేసి ఇమీడియట్ గా ఈ వారం లోపల ఈ పనిని ప్రారంభించాలి. మేమందరం డిమాండ్ చేసేది ఒకటే, బస్తీ వాసులు మాట్లాడతారు.